ముఖాన్ని ఆప్యాయంగా చూపించి మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం. ఈరోజు అన్ని బర్త్డే మామూలుగా ఉండదు. అరే ఊర్లో ఎవరికి పొయ్యి వెలిగించుకోద్దని చెప్పరా? ఏరా మన భోజనం పెడతాం ఏంటి? గ్యాస్ వెలిగించుకోమని చెప్పు. అన్నయ్య బర్త్డే అంటే మామూలుగా ఉండకూడదురా, ఊరంతా పండగ చేసుకోవాలి. అలాగే ఎలా చేసుకుంటారండి? మా అన్నయ్య పుట్టిన సంక్రాంతి రోజు ఆటోమేటిక్ గా పండగ చేసుకుంటారు వాళ్ళు. అరే అన్ని బర్త్డే కదా, నీకు బట్టలు తీద్దాం అనుకుంటున్నాను రా. ఎప్పుడు తీస్తారండి? ఇప్పుడే తీసేస్తారా? జీతాలు పెంచేది ఉందా లేదా? జీతాలు పెంచడం నీకు ఈరోజు బోనస్ ఆఫర్ ఉంది, బర్త్డే కదా అనేది. నీకు ఇది కావాలి, ఇది కావాలా? ఏంటండి ఇది? ఇది పట్టుకుంటే 3,000 పెంచుతాం, ఇది పట్టుకుంటే 5,000 తగ్గించేస్తాం. అన్ని బతికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నారా? ఊర్లో ఉన్న పెళ్లిగాని అమ్మాయిలందరినీ స్టార్ట్ చేసాడు వ్యాపారం. నోట్లోంచి అమ్మాయి అని వస్తే ఇంకా అసలు పూర్తిగా డైలాగ్ ఎన్నేవరా మీరు? ఏమొస్తుందో చెప్పు నీ నోటంట. ఊర్లో ఉన్న పెళ్లిగాని అమ్మాయిలందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నాను. అది ముందు నువ్వు చేసుకో సంబంధం. చేతి పెళ్ళి అయితే వాళ్ళకి చేయొచ్చు, మీ చెల్లెలకి కాళ్ళు కడగాలి కదా, నీకు పెళ్ళైతేనే కదా కడిగించుకుంటావు. ఎంతమంది చెల్లెలు వస్తారా నీ పెళ్లికి? ఊహించుకుంటేనే అని లేస్తాడు. వేణి అడిగితే స్నానానికి అన్నయ్యకి బ్రష్ పేస్ట్ అన్ని రెడీ చేసావా? రెడీ చేశా. ఇది అన్నకు స్నానం నేను చేస్తాను రా. అరే అన్నయ్యకి బట్టలు నేనేస్తారా? వేరే పని ఎవరు చేస్తారు? మనటి వరకు రోజా గారు అనుకుని భయపడడం, ఈరోజు శేఖర్ మాస్టర్ ఆడారు ఇంకా భయం వేస్తుంది. మీ స్కిట్ లో దమ్ముంటే ఎందుకు భయపడాలి? ఇది కామెడీ, సీరియస్ తీసుకుంటా ఏంటి? అన్ని అనుకు రాలేదు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. హ్యాపీ బర్త్డే నానా చిన్నరాజా. అన్నయ్య ఆటో రాజా, పుల్ రాజా. ఈ మధ్యలో ఆయన ప్రకాష్ రాజా. నాకు ముచ్చటేస్తుందిరా. అన్నదమ్ముల మధ్య ఆస్తి కోసం కొట్లాడుకున్న వాళ్ళని చూసినా కానీ ఇంత ప్రేమగా ఉంటున్న మిమ్మల్ని చూస్తున్నాను సార్. అంటే ఒకటి రాజు తెలుసు కదా, అవి బయట పడతాయని అలా ఉంటారు. మళ్ళీ అడగదా? ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్లాడుకోవడం చూశాను కానీ ఇలా కలిసిమెలిసి ఉండడం మిమ్మల్ని చూస్తున్నానండి. భలే అడిగేవరా. మేమింత ఆస్తులు తగాదాలు లేకుండా మేమింత అన్యోన్యంగా, ఇంత ప్రేమగా, ఇంత మమకారంగా, ఇంత అనురాగంగా. రహస్యాలు బయటకు వస్తాయని భయం అంతే. అది ఇంత కాదమ్మా. అందుకే అలా ఉంటారు. కాదమ్మా, ముగ్గురు కలిసే వెళ్ళేది. ముందు కూర్చోని నువ్వు కూర్చొని రెడీ చేస్తారు నీకు మొత్తం. మీరందరూ బాగుండాలని, మీరిద్దరు చాలా కలికాలం కలిసిమెలిసిగా ఉండాలని. చాలా కలికాలం, చాలా కలికాలం, చలికాలం లాగా. అరే తమ్ముళ్ళు, ఈ రోజు నా బర్త్డే కదా, అన్నయ్య చిలక దోషం చెప్పించారు మీ ఇద్దరికి. చిలకేముంది మా ఇద్దరిని? అందరా ఆటోలు చచ్చిపోతాను. ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడేంటి కొత్తగా చచ్చిపోయాడు? వెనకరండి. నా బర్త్డే కదా, నీకు ఒక 1000 ఎకరాల మామిడి చెట్లు, నీకు ఒక 100 కొబ్బరి చెట్లు. అసలు ఊర్లో అంత ప్లేస్ ఎక్కడుంది చెట్లు నాటడానికి? అడిగి అందుకనేరా విత్తనాలు తెచ్చాను, వేసుకోండి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు సుధీర్. నువ్వు ఇచ్చిన విత్తనాల మీద ఆయన వేసిన విత్తనాలు ఎక్కువ. నాన్న పొలాల్లో ఎందుకని అరుస్తావు? స్కిట్ అవుతుంది అక్కడ, మధ్యలో మారుతా స్కిట్ అవుతుంది కదా అక్కడ. అయిపోయింది స్కిట్, అయిపోయింది. అమ్మయ్య అమ్మయ్య. ఈ రోజు నా బర్త్డే కాబట్టి మీ ఇద్దరికి రండిరా. కాదు సుధీర్, నువ్వు అన్నం తింటున్నట్లేదు, చేయి దాచుకుని ఏదో చేస్తున్నట్టుంది. కనీసం సాంగ్ ఏంటి? సాంగ్ గ్యాప్ కనీసం గ్యాప్. మీకు దండం పెడతానండి. వాడు పెద్దోడయ్యాడు, నేను పెద్దోడయ్యాను. అవునరా. ఏం ప్రయోజనం, అన్ని అయిపోయినాయి.
మీరు ఇక్కడ ఒక్క చోటే, నాకు అక్కడ కూడా. ఇప్పుడు అర్థమవుతుందా బాధ? అన్నయ్యకి మైండ్ చెప్పురా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుందాం మేము కూడా. అనే ఏంట్రా ఏమన్నారు నువ్వు పెళ్ళి ఏంట్రా? నీకు తెలుసు కదా నాకు అమ్మాయి అంటే నాకు పడదు, నాకు అమ్మాయి అంటే చిరాకురా. తెలుసు మాకు ఆ విషయం. అమ్మాయి వాసన మన ఇంట్లో రాకూడదు. నువ్వు చేసుకో, మేము కూడా చేసుకోకూడదా? ఏంటో పంపతీసి అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నారా? అమ్మాయిలతో మాకు ఎవర్రా లావణ్య? ఎవరు అది లావనే కదనా? లావణ్య. లావన్నయ్య ఏమైందన్నయ్య? ఏంటది రావట్లేదంటే చూస్తున్నాను. వెళ్ళిపోయింది 2 వెళ్ళిపోయినాయి. లావు ఒకటి అన్నయ్యకి 2 వెళ్ళిపోయినాయి. ఏది విడిది అనే నా ఫోన్ వద్దని అది జయించరు, అది దాంట్లో చాలా ఉంటాయి. నువ్వు ఒక్క పేరు కూడా చదవలేవు. ఏంటి ఇవన్నీ? ఏంటి 2 సంవత్సరాలు చూడొచ్చు ఇవన్నీ. చూడు స్క్రోల్ చేస్తాడు చూడు. అది అనన్య ఎవర్రా? అది అనన్య కాదన్నయ్య. అన్యా అన్యా నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమైపోతాను? అసలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో జీవితం తెలుసా నీకు? హ్యాపీగా మీరిద్దరు చెప్పారు కదా, చెప్పి నేను పెళ్లి చేసుకుంటారా? నాతో పాటు నడవండి చెప్తా, చాలా ప్రయాణం ఉంది. ఎదురో ప్లాట్ఫామ్ ఏంటి, ఇక్కడికి వస్తారేమో. చెప్పురా, నువ్వురా చాలా దూరం ఉందన్నావుగా. మీ వదిన వచ్చిన తర్వాత మన ముగ్గురి అన్యోన్యత చూడలేక ముగ్గురిని విడదీసేసిన తర్వాత ఆటోమేటిక్ గా మా ఇంట్లో నుంచి మిమ్మల్ని ఇద్దరిని బయటికి గెంటేస్తా. బయటికి వెళ్ళిన తర్వాత ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి వనికి, తిండికి తిప్పలేక, తాగడానికి నీళ్ళు లేక నానా అవస్థలు పడుతూ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీరు అడుక్కుంటూ ఉంటే నేను మీ వదిన కలిసి సినిమా థియేటర్కి రాత్రి 11 గంటలకి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎలా వస్తూ ఉంటే కార్ ఆగుతుంది ట్రాఫిక్ లో. అప్పుడు మీరు ఇద్దరు వచ్చి పెళ్లి చేసుకుంటే దరిద్రం అడుకోవాలి మరి అందుకేరా నేను పెళ్లి చేసుకోలేదు. అంతెందుకు, నేను స్కూల్ డేస్ లో లవ్ ఉంది నాకు. ఆ అమ్మాయి వచ్చి ఏమండి నేను ప్రేమిస్తున్నాను చెప్పింది. అప్పుడు వెంటనే చెట్టు చాటు తీసుకెళ్లి సారీ అని చెప్పాను. ఆ విషయం మీరు నమ్మాలి. ఓకే సరే వస్తాను. డార్లింగ్, మన పెళ్లి విషయం మీ ఇంట్లో ఏమని చెప్పావు? అన్నకి చెప్పి ఒప్పుకోవట్లేదు. నువ్వు ఇలా చెప్పావు అనుకో, నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మాత్రం ఏం చేస్తా? నీ పెళ్లికి రాను. ఏంట్రా ఎవర్రా అమ్మాయి? అమ్మాయి వాసన తగిలింది నాకు ఎందుకు? అమ్మాయి సికింద్రాబాద్ ఇటుపక్క వెళ్ళాలంటే ఇటుపక్క వెళ్ళాలని చెప్పాను. సికింద్రాబాద్ ఇటు కాదు కదా, ఇటు కదా. అదే ఇటుపక్క వెళ్ళి ఇటు వచ్చి వెళ్ళమని చెప్పా. అంతే అంతే అన్ని పెళ్లి వద్దంటాడు, ఏంటో అర్థం కావట్లేదు మ్యాటర్. రాజా మన పెళ్ళి ఎప్పుడు రాజా? మా అన్న ఒప్పుకోవట్లేదు. పెళ్లి కాకుండా ఏదైనా ఓకే, పెళ్లి వద్దంటున్నాడు. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? మన ఇద్దరు లేచిపోదామా? లేచిపోదాం కానీ నేను పొద్దున వచ్చేయాలి మళ్ళీ. అలవాటే కదా అది, ఎక్కడికి వెళ్ళిన పొద్దున ఇంటికి వచ్చేది. ఎవరు నువ్వు నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నా? నాకు అర్థం కావట్లేదు. నాకు ఆడ వాసన కూడా తగలేదు అంటే నాకు పట్టుకోవడం ట్రై చేసింది. ఆగు ఎందుకు అమ్మాయి వచ్చింది? నాకు తెలీదు. అరే దగ్గరకు వచ్చి ఏదో నువ్వు చాలా అందంగా ఉన్నావు అది అంటుంది. ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారా మీరు? బాగా బయట దానికి అలవాటు పడిపోతున్నారు. నువ్వు అరేంజ్ చేసావేంటి? చాలా హ్యాపీగా ఉందిరా మీతో కలిసి ఈ రోజున పార్టీ చేసుకోవడం. చాలా సంతోషం. మీరు ఉండాలి లోపలికి వెళ్ళి పెళ్ళొద్దు అంటాడు. ఆడు చేసుకోవడం మనం చేసుకునేవాడు. ఎంత కష్టంగా ఉంటుంది నైట్ టైం. జరుగుతుంది వాడు ప్లాన్ చేశా. ఏంటి? ఈరోజు నైట్ ఒక అమ్మాయిని సెట్ చేశా. ఇవాళ నైట్ ఓకే, మరి మిగతా నైట్స్? ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు, నాకు తెలిసిన అమ్మాయి. అన్ని దగ్గరికి వెళ్ళి కొంచెం అలాగా అన్నిలోని ఫీలింగ్స్ లేపి అన్ని కూడా పెళ్లి చేసుకోవాలనిపించేలా చేస్తుంది. అప్పుడు అన్నితో మనం ఫాలో అయిపోతాం. అమ్మాయి వచ్చేస్తే మన బీరోలో చూద్దాం ఏం జరుగుతుందా. చంద్రరాజా వీళ్ళు డ్యూటీ ఎక్కడానికి వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, బయట వర్షం పడుతుంది, లోపలికి రావచ్చా? ఓవర్ యాక్టింగ్ వద్దు, ఆడవాసం పడదన్నా. అందుకనే పడదని లోపల పక్కన బాధ. అమ్మాయికి నాటాలు బయటికి వెళ్ళండి ప్లీజ్ సార్, పెద్ద వర్షం పడుతుంది. పెద్ద వర్షం చిన్న వర్షం లేదు, బయటికి వెళ్ళండి మీరు.
మీరు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి ప్లీజ్ ఏంటి అంత బాగా నచ్చానా? అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నారు తెలుసా? అవునా? ఎక్కడ కొన్నారు ఇది? విజయవాడలో. చైన్ ఎక్కడ తీసుకున్నారు? విజయవాడలో. డ్రెస్ ఆకి వీళ్ళు ఎంతసేపు మాటలతోనే సరిపెడతారా? చేతులు కావాలా? ఆగలేకపోతుంది తిట్టి. కూర్చో. ఏమైంది నేను ఎలా కొడుతున్నా అమ్మాయిని? లేకపోతే ఏంట్రా, నేను మహేష్ బాబులా ఉన్నానంట. ఎంత కామెడీ అది. అప్పుడు కొట్టాలే. కొట్టడం కరెక్టే. ఏదైనా సినిమా చూస్తారండి. బయటికి వెళ్ళి వస్తాం దారా. రే పెద్దరాజా, రే చిన్నరాజా, ఎవరు ఏం కావాలి? నేను వాళ్ళ ఫ్రెండ్ నండి. దేనికి వచ్చారు? నేను ఆటోకి వచ్చాను. మీరు వాళ్ళ అన్నయ్య కదా, మీ గురించి చాలా గొప్పగా చెప్పారండి. మీకు అమ్మాయి అంటే పడదని, అమ్మాయి ఈ దేశంలో ఉంటే పక్క దేశం నుంచి వస్తారని. అవునయ్య. చాలా గ్రేట్ అండి అసలు. మా తమ్ముళ్ళ మీద ప్రేమ అలాంటిది. వాళ్ళ మీద ప్రేమ వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకోలేకపోయాను. సూపర్. ఇంతకు మీ హాబీస్ ఏంటి? హాబీస్ ఫుట్బాల్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, అన్ని. ఇంకా ఏమంటే ఇష్టం మీకు? నాకు అర్థం కదా. మామూలుగా నాకు పువ్వులంటే ఇష్టం, పసుపు అంటే ఇంకా ఇష్టం, మీలాంటి వాళ్ళు పక్కన కూర్చుంటే ఇంకా ఇష్టం. మా తమ్ముడు ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఎవరు పడతారు ఇంట్లోకి వస్తారండి? కొంచెం వచ్చినప్పుడు చూసుకొని రండి. ఏమైందిరా? ఏంటి? ఒరే మీ అన్నయ్య ఏదేదో చేస్తున్నారా, తేడాగా రా బాబు. మగాళ్ళందరా మేము? మీ అన్న గురించి చెప్తే నువ్వెందుకు కులికి పెట్టావు? మా ఇంట్లోకి అమ్మాయి వస్తే మన ఒప్పుకోరు అసలు. అమ్మాయి అయితే ఒప్పుకోలేవు కానీ అబ్బాయి అయితే ఏది పడితే చేస్తున్నారా? కావాలంటే ఇప్పుడే నిరూపిస్తా, ఆగండి. మీరు అటు పక్కన మేము వెళ్ళి అక్కడ లోపల నుంచి ఉంటాం దారా. సార్ కొంచెం మంచిలు ఉంటే ఇస్తారా? దాహంగా ఉంది. ఏరు మా చిన్నరాజు పెద్దరాజు ఎక్కడ? బయటకు వెళ్ళారు సార్ సినిమాకి. కొంచెం మంచిలు ఇస్తారా? మంచిగా ఎందుకు దాహం వేస్తుందా? దాహం వేస్తుంది సార్. మరి ఈ దాహాన్ని ఎవరు తీరుస్తాడు? ఇందా నుంచి అడుగుతున్నాను దాహం అని చెప్పి. వద్దు సార్ ప్లీజ్. ఏమైంది? ఏంట్రా ఏంటి మా ఇంట్లోకి దౌర్జన్యం ఏంటి? నేను రెంట కట్టను అంతే. చూసారా ఇప్పుడు నమ్ముతారా? అరే అన్నయ్య, ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదంటే ఏదో గొప్ప అనుకున్నావు. ఇది విషయం. నేను చేసుకోను, మీరు చేసుకోవద్దు. నువ్వైతే చేసుకోదానికి రీజన్ ఉంది. మా ఇద్దరికి ఏం పోయేగలవు? మీరిద్దరు చేసుకుని నేనేం చెక్క పని చేసుకోవాలి ఇంట్లో? నువ్వు చెక్కే కరెక్ట్ కదా మనకి. అలా అన్నని పట్టుకున్నానొచ్చా? అలా అన్నని పట్టుకున్నానొచ్చా? అన్నయ్య, అన్నయ్య అంటే దైవంతో సమానం. స్కూల్ డేస్ అన్నని పట్టుకుని అన్ని మాట్లాడతావా నువ్వు? స్కూల్ డేస్ లో ఎవరు అమ్మాయి లవ్ చేసి చెట్ చేయడానికి తీసుకెళ్ళాలని చెప్పా. మరి అందరి ముందు నేను అంటే జలగా, అందుకే పక్క తీసుకెళ్ళి చెప్పా అప్పుడు. ఎన్నతో ఇప్పుడు ఉంటావు కానీ మనం బయట తోలుకుందా? అరే అంతేనా? అంతే. ఇవన్నీ వద్దా ఏంటి? వెయిటింగ్ 7 years నుంచి నేను వెళ్ళిపోలే, కష్టం. వెళ్ళండిరా పొండ్రా. నాకు తెలుసు మీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారని అలాగా. అందుకనే అసలు సిస్సులైన చాకు లాంటి మగాడిని పట్టుకున్నాను. ఎవరు? ఎదురు చూస్తూ ఉంటా. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది, ఫనీగా ఉంది. శేఖర్ మాస్టర్, సీను నీ ఎక్స్ప్రెషన్స్ కానీ దాంట్లోకి లేను అయిపోతావు. అంటే ఎంత డిస్టర్బ్ చేసినా నాకు అక్కడి నుంచి బయటకు వస్తామేమో అనుకునేది ప్రకాష్ రాజ్ గారి వాయిస్. మేము ఎన్ని మాట్లాడినా ఏం డిస్టర్బ్ చేసినా ఆ వాయిస్ మాత్రం అలాగే మెయింటైన్ చేసి ఆ బాడీ లాంగ్వేజ్ అది. ఇంకా మన ఇద్దరు రాజ్యాల గురించి చెప్పవసరంలా. ఒకళ్ళు పర్ఫార్మెన్స్ బాగా చేస్తే ఒకళ్ళు పంచులు బాగా చేస్తున్నారు. టీం వర్క్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు.